భరద్వాజ గారు బాక్స్ ఆఫీస్ వార్ హ్మ్. మొదలైంది. ఫస్ట్ డే అయిపోయింది. సినిమాలు 2 సినిమాలు చూసారు మీరు. అవును. ఈ వార్‌లో గెలిచింది ఎవరు? ఓడింది ఎవరు? ఎవరికి ఎడ్జ్ ఉంది? లేకపోతే 2 ఎలా ఉన్నాయి? టై అయిందా? ఏంటి పరిస్థితి? ఎలా టై ఎలా టై నడుస్తుంది? కాదు. క్లియర్‌గానే మొదటి రోజైతే కూలీ అప్పర్ హ్యాండ్ వెళ్ళింది. ఓకే. ఇది కొంచెం అనుకోని పరిణామమే. ఆ! అది వార్ కలెక్షన్స్ విషయంలో. కలెక్షన్స్ విషయంలో. ఓకే. కలెక్షన్స్ విషయంలో వాళ్ళు దాదాపుగా 65కి వెళ్ళారు హ్మ్. వరల్డ్ వైడ్. హ్మ్. కానీ ఇది 52 దగ్గర ఎక్కడో ఆగింది. 65 అంటే నెట్టా? ఆ! షేరా? ఏది నెట్టే. నెట్. హ్మ్. హ్మ్. డే 2కి ఇంకా మొదలైంది. అది డే 2 కూడా అదే ఎడ్జ్ ఉంది. హ్మ్. కూలీ. కూలీనే. ఓకే. కాకపోతే ఈవినింగ్‌కి గాని మనకు పూర్తి అంచనాలు రావు కలెక్షన్స్ విషయంలో. కలెక్షన్స్ విషయంలో. ఓకే. కాబట్టి 2 రోజులు కూడా కూలీకే ఎడ్జ్ కనిపిస్తోంది హ్మ్. వసూళ్ల పరంగా. వీళ్ళు స్క్రీన్స్ పెంచారు, రకరకాల ప్రయోగాలు చేశారు. అయినప్పటికీ కూడా కూలీకి ఎడ్జ్ రావటం ఏమిటి అనేది చూడాలి. హ్మ్. రెండోది అంటే విపరీతమైనటువంటి ప్రమోషన్స్ చేశారు ఆ సినిమాకి. హైప్ క్రియేట్ చేశారు. హ్మ్. అలాగే థియేటర్ల దగ్గర హడావిడి కూడా కూలీకి ఎక్కువ కనిపించింది కంపారిటివ్‌గా వార్ 2తో పోలిస్తే. ఎన్టీఆర్ ఉన్నప్పటికీ ఓకే. ఏది తెలుగు రాష్ట్రాల్లో కూడా రజనీకాంత్ హవానే కనిపించింది. ఓకే. అందుకని దానికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుందనేది నిన్న మార్నింగ్ షోకే అర్థమైంది. హ్మ్. రెండోది కథల విషయానికొస్తే హ్మ్. కూలీకొచ్చేసరికి రకరకాల లేయర్‌లలో నడుస్తుంది కథ. హ్మ్. ఆయన కథ మీద కంటే కూడా క్యారెక్టర్సు వాటికి డీటెయిల్స్ వర్క్ చేయటం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. దాంతో కనీసం ఒక 5, 6 క్యారెక్టర్లు ఆడియన్స్‌కి గుర్తుంటాయి. బయటకొచ్చిన తర్వాత కూడా హ్మ్. హంట్ చేసేటువంటి క్యారెక్టర్లు కొన్నున్నాయి. ఇలాంటి కార్యక్రమమే దాదాపు ఇక్కడ జరిగింది. హ్మ్. అయితే దీనిలో నేల విడిచి సాము చేయటం అనేది జరిగింది. హ్మ్. వార్ 2కొచ్చేసరికి అంటే వాళ్ళు టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్‌లో వెళ్ళారు. ఇవన్నీ మాట్లాడుకున్నప్పటికీ హ్మ్. కొన్ని ఇబ్బందులున్నాయి దానిలో. కథ మీద కూడా సమస్యలున్నాయి. హ్మ్. అంటే వాళ్ళు ప్రధానంగా ఎంచుకున్నటువంటి అంశం భారతదేశాన్ని కార్పొరేటైజ్ చేయటం కోసం. హ్మ్. అంటే ఇక్కడున్నటువంటి ప్రభుత్వాన్ని పూర్తిగా తమ కంట్రోల్‌లోకి తీసుకోవటం కోసం కార్పొరేట్లు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా దాన్ని అడ్డుకోవడానికి జరిగేటువంటి మిషన్‌గా చూపించారు. హ్మ్. కానీ ఆడియన్స్‌కి ఏమాత్రము జీర్ణం కానటువంటి వ్యవహారం అది. హ్మ్. కాకపోతే పాకిస్తాను విలన్ అనేటువంటిది నడిచింది మొన్నటిదాకా. హ్మ్. ఇప్పుడు ఒక 7, 8 దేశాలను కలిపారక్కడ. కలిపారు. కొంచెం బ్రాడ్‌గా వెళ్ళారు అనేది ఒకటే పాజిటివ్ వ్యవహారం తప్ప, ఆ కథలో సెంట్రల్ పాయింట్ అనేది ఇర్రెలవెంట్ అసలు. హ్మ్. దాంతో ఆడియన్స్ అసలు ఈ మిషన్ ఏమిటి? ఏం చేస్తున్నారు? ఎందుకు జరుగుతోంది? ఈ ప్రైమ్ మినిస్టర్ గొడవ ఏమిటి? ఇవన్నీ కూడా కన్‌ఫ్యూజన్‌గా నడిచింది సినిమా. హ్మ్. అంటే టోటల్ చేసేటువంటి యాక్షన్ ఎపిసోడ్సు, ఈ చేజులు, ఫైట్‌లు వీటి మీద కేంద్రీకరణ తప్ప హ్మ్. దేన్ని పట్టించుకోలేదు అయాన్ ముఖర్జీ అనేది అర్థమవుతుంది. ఓకే. వార్ 2కి సంబంధించి. అలాగే హీరోలు వాళ్ళ ఇమేజు దాని మీద వెళ్ళిపోయాడు. హ్మ్. ఇక్కడికొచ్చేసరికి ప్రతి క్యారెక్టరు నాగార్జున ఉండటం అనేది ఒక అడ్వాంటేజ్ సినిమాకి. నాగార్జున విలన్ చేయటం, నెగెటివ్ రోల్‌లో పూర్తి స్థాయి నెగెటివ్ రోల్‌లో చేయటం. అయితే అభిమానుల్ని కొంచెం గాయపరిచింది ఆ విషయం. అది మనం మాట్లాడుకుందాం. 'నాగార్జున' ఇది స్పెషల్‌గా మాట్లాడుకుందాం దాని గురించి. అంటే నాగార్జున అభిమానుల్ని గాయపరిచినప్పటికీ, హ్మ్. నాగార్జున వలన సినిమాకి ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. హ్మ్. అన్ని ఏరియాల్లోనూ. అలాగే చాలా క్యారెక్టర్స్ పర్టిక్యులర్‌గా 'మున్సిపల్ బాయ్స్‌లో' చేసినటువంటి కుర్రాడి క్యారెక్టరు, హ్మ్. అది దాని మీద ఎక్కువ కేంద్రీకరణ జరిగింది ఎక్కువ సినిమాలో. కాదు. సినిమా మొత్తం డ్రైవ్ చేసింది అతనే కదా! అవును. సినిమా డ్రైవ్ చేసింది మొత్తం త్రూ ఔట్ అతనే. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అతనే కదా! అతనే డ్రైవ్ చేశాడు. క్లైమాక్స్ అలాగే కూడా అతని మీద సీన్ ఉంది. అంటే ఆ క్యారెక్టరు, అలాగే ఆ క్యారెక్టర్‌కి పెయిర్‌గా నటించినటువంటి అమ్మాయి క్యారెక్టరు. హ్మ్. ఆ 2 క్యారెక్టర్లు ఎందుకు చెప్పాల్సొస్తోందంటే, డీటెయిల్స్ ఎక్కువ వర్కౌట్ చేశాడు. హ్మ్. రజనీకాంత్ క్యారెక్టరు, అలాగే శృతి హాసన్ క్యారెక్టరు ఇవన్నీ ఎమోషన్స్ ఎక్కువ రజనీకాంత్ క్యారెక్టర్‌తో కనెక్ట్ చేశాడు. హ్మ్. ఈ కనెక్ట్ చేయటము, అలాగే ఈ ప్రతీకారాన్ని 3 లేయర్‌లలో నడపటము, ఇవన్నీ కూడా కొంత అంటే కన్‌ఫ్యూజన్‌గా ఉన్నప్పటికీ వాళ్ళు తీసుకున్న సెంట్రల్ థీమ్‌లో గందరగోళం ఉంది ఇక్కడ కూడా. హ్మ్. అంటే ఆ చైర్ ఎపిసోడ్ ఒకటుంది.
ఆ చైర్ ఎపిసోడ్ అంత పెద్ద కనెక్టివ్గా లేదు. రెండోది వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ యాక్టివిటీ ఏమిటి, ప్రధానమైన యాక్టివిటీ అనేది చూపించాడు. దాని మీద స్ట్రెస్ లేదు సినిమాలో. అందుకని అవన్నీ డొల్లగా కనిపించినాయి. ఓకే. స్క్రిప్ట్‌కి సంబంధించిన సమస్య అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాకపోతే అక్కడ హడావిడి ఉంది. హడావిడి ఉంది, ఏదో జరుగుతోంది అనేటువంటి ఒక అభిప్రాయం ప్రేక్షకులకు కలిగించగలిగాడు లోకేష్ కనకరాజు. దానివలన ఇప్పటికీ జనాలు వెళ్తున్నారు. ఆ సినిమాకి మూవ్ ఉంది. ఏదైనా 2 సినిమాలు ఇంకా బాగున్నా బాధలేకపోయినా జనాలు ఫిక్స్ అయిపోయారు. ఒకసారి అయితే చూస్తారు. ఒకసారి చూడాలి, హ్మ్. రజనీకాంత్ సినిమా ఒకసారి చూడాలి హ్మ్. అని అటు పెడుతున్నారు, ఇటు కూడా పెడుతున్నారు. హ్మ్. కాకపోతే వసూళ్ల పరంగా దానికే ఎడ్జ్ ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓకే. ఓకే. టోటల్‌గా అంటే వరల్డ్ వైడ్ చివరి వరకు కూడా అదే లీడ్ హ్మ్. కొనసాగించేలా కనిపిస్తోంది. హ్మ్. కానీ రజనీకాంత్ వైపు నుంచి చూసినా, లేకపోతే ఎన్టీఆర్ వైపు నుంచి చూసినా, ఈ 2 సినిమాలు కూడా భారీ నంబర్లు క్రియేట్ చేసే పరిస్థితి అయితే లేదు. ఓకే. ఓకే. అలా ఈసారి అంటే ఆగస్టులో జరిగినటువంటి యుద్ధం ఇది ఏదో పెను ఈ రకరకాల రికార్డులు అవి ప్రకంపనలు పుట్టిస్తుంది అని అనుకున్నారు కానీ, అంత పెద్ద ప్రకంపనలు పుట్టించే పరిస్థితి అయితే కనబడట్లేదు. ఓకే. ఓకే. చూద్దాం. మీరన్నట్టు క్లోజింగ్ ఎలా ఉంటది? వీకెండ్ అయితే గాని, మండే రోజు అయితే గాని తెలీదు. మండేకి క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చేస్తుంది. థాంక్ యూ.